ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొని విజయవంతం చేసిన కార్మిక సోదరులందరికీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తరపున విప్లై వందనాలు తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వంలో మోడీ మూడవసారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పబ్లిక్ రంగ సంస్థలను కూడా తీసుకురాకపోవడం మూలన అదేవిధంగా కార్మికుల యొక్క చట్టాలను మారుస్తామని చెప్పడం, దానికి ముద్దు పేరుగా కోడ్లు అని చెప్పి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సింగరేణి కార్మికులు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నాను. ఇకనైనా కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచించి ఈ యొక్క కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా చట్టాలను అమలు పరచాలని సింగరేణి కలర్స్ వర్కర్స్ అయిన తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల కార్మిక వర్గం అంతా మరో నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి కూడా పిలుపునిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేస్తున్న సింగరేణి కార్మికులకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు సమ్మె 3 సార్లు గెలిచినా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చట్టాలను మారుస్తానని చెప్తే కార్మికులకు మేము గేట్ మీటింగ్ల ద్వారా సమావేశాల ద్వారా అందరికీ తెలియజేయడం అనేది జరిగింది. దీనిని కార్మికులు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. పాల్గొన్న కార్మికులకు అందరికీ కూడా మరొక్కసారి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మళ్ళీ భవిష్యత్తులో కనుక ఈ కేంద్ర ప్రభుత్వం కనుక విధానాలు మార్చుకోకుంటుంటే ఈ యొక్క లేబర్ కోడ్లను కొత్త కోడ్లను తీసుకొచ్చి ఏదైనా నష్టపడితే కార్మికులు దీర్ఘకాలిక సమ్మె కూడా సిద్ధపడాలని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తుంటా ఉన్నాం. లేని ఎడల కార్మిక హక్కులు మరి ఇబ్బందులు పడితే ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయాలి. ఈ యొక్క కోడులను కనుక తీసేయాలని ఈ సందర్భంగా కూడా మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.